ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూసుకుంటే మార్కెట్ కొంచెం రైజింగ్లో ఉన్నా కూడా కొంతమంది పోర్ట్ఫోలియోస్ మూవ్ అవ్వడం అనేది కనిపించడం లేదు. ఎందుకంటారు? రీజన్స్ ఏంటంటే బేసికల్గా బ్రాడ్గా మార్కెట్స్ అంటే ఇండెక్స్లు మొత్తం బాగానే మూవ్ అవుతూ ఉంటాయి అండి. అంటే సపోజ్ నిఫ్టీ 50 ఉందనుకోండి, దాంట్లో 50 స్టాక్స్ ఉన్నాయి. 50లో ఏది మూవ్ అయినా సరే నిఫ్టీ అంతకంత మూవ్ అవుతుంది. అందుకని పర్టికులర్ ఒక స్టాక్ మూవ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. బట్ వెయిటేజ్ ఎక్కువ ఉన్న మూవ్ అవటం వల్ల ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఇండెక్స్లు, లేకపోతే మామూలుగా ఉంటాయి. జనరల్గా మార్కెట్ బాగా పడిపోయిన తర్వాత ఫస్ట్ బాగా మూవ్ అయ్యేది ఇండెక్స్లో. యాక్చువల్గా స్టాక్స్ అనుకోండి, లక్ బాగుందంటే అది ఖచ్చితంగా మూవ్ అవుతుంది, లక్ బాగపోతే ఇంక అంతా ఆగిపోద్ది అనమాట. అందుకని స్టాక్స్ ఎప్పుడంటే మార్కెట్ బాగా మూవ్ అయిన తర్వాత స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మనం తీసుకోవచ్చు. బట్ మార్కెట్ బాగా డౌన్ అయినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదా ఇండెక్స్లు ఈటీఎఫ్స్ ఇవే బాగుంటాయి అనమాట. ఎందుకంటే మార్కెట్ ఏది మూవ్ అయినా సరే మూవ్ అవుతాయి కాబట్టి. అంటే మీరందరూ కరెక్ట్, మార్కెట్ బాటం దగ్గర నుంచి ఆల్మోస్ట్ 10% పెరిగింది నిఫ్టీ. అంటే మార్చి మంత్ ఎంత వరస్ట్ పెయిన్ఫుల్ మంత్, ఏప్రిల్ అంత బెస్ట్. ఏప్రిల్ 6th నుంచి మిరాకిల్ జరిగింది మొత్తానికి. అనుకున్న దానికంటే చాలా పాజిటివ్గా అనమాట. ఎంత అంటే అది ఎవరికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. కొత్త వాళ్ళకి, పాత వాళ్ళు ఎవరైతే పెయిన్ భరించారో వాళ్ళకి రిలీఫ్ ఇచ్చుకుంటూ ముందుకు పోతుంది తప్ప. ఎందుకంటే మార్నింగ్ గ్యాప్ అప్, ఇంక అక్కడి నుంచి మూవ్ అవట్లేదు మార్కెట్ ఏమి. అట్లా మనకు కోవిడ్ అప్పుడు ఎంత బుల్ మార్కెట్ రన్ అయిందో అంతకంటే పాజిటివ్ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ కొన్ని స్టాక్స్ అయితే 30, 40 మూవ్ అవుతున్నాయండి. కొన్ని ఇండెక్స్లో పర్టికులర్గా రియల్ ఎస్టేట్ అండ్ మెటల్స్, ఓకే, అండ్ బ్యాంకింగ్ అన్నీ అయితే ఆల్మోస్ట్ 13-14% దాకా పెరిగింది అనమాట. ఏది విత్ ఇన్ ద 10 daysలోనే చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా పెరిగింది అనమాట. ఓకే. అండ్ నేను అనుకోవటం ఏంటంటే నెక్స్ట్ 1 or 2 days తర్వాత నుంచి, అంటే ఒక 1 week తర్వాత మార్కెట్ ఖచ్చితంగా సడేకి వెళ్ళిపోద్ది. 1 month వరకు అంత ఫాస్ట్గా పెరిగింది మార్కెట్. ఓకే. సో అందుకని కొంతమంది పోర్ట్ఫోలియోస్ ఎందుకు పెరగటం లేదు అంటే, బేసికల్గా మనం ఏదైనా ఒక 20-30 స్టాక్స్ కొన్నాం అనుకోండి, అందులో ఇయర్లీ గ్రోత్ ఉన్న కంపెనీస్ ఒక 20% ఉన్న గ్రోత్ ఉన్నాయి, ఒక 2-3 ఉంటాయి. మిగతా మొత్తం లేదు, ఇయర్ మొత్తం 10% గ్రోత్ ఉన్నాయి అనుకోండి, పెద్ద పెరగవై. ఇప్పుడు ఐటీ ఉందనుకోండి, ఇండియాలో ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ యావరేజ్ మీద 5% కూడా లేదు. అవి తీసుకుంటే నీకేం పెరగవు, అవి తీసుకుంటే పెద్దగా ఏం పెరగకపోవచ్చు. అండ్ అదే నీకు పవర్ సెక్టర్ తీసుకున్నాం అనుకోండి, పవర్ సెక్టర్స్ అండ్ యంగ్ కంపెనీస్ చాలా ర్యాపిడ్గా పెరుగుతాయి. అవి ఎవరీ క్వార్టర్లీ 10-15% పెరుగుతుంటాయి. అందుకని ఏదైనా పోర్ట్ఫోలియో మంచిగా గ్రో అవ్వాలంటే యావరేజ్ మీద కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ ఒక 20-30% మూవ్ అయ్యే పోర్ట్ఫోలియో మీ దగ్గర ఉండాలి. అలాంటి స్టాక్స్ ఒక 10 ఒక పోర్ట్ఫోలియో లాగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పోర్ట్ఫోలియో మూవ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఒక 60-70 స్టాక్స్ కొని అందులో అన్ని యావరేజ్ మీద ఒక 5%, 9%, 10% పోయే కంపెనీస్ అనుకోండి, మనం వాటి నుంచి మూవ్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు ఎఫ్ఎన్జీసీ ఉందనుకోండి, ఎఫ్ఎన్జీసీలో 90% స్టాక్స్ అన్నీ లేదు, ఇయర్లీ సింగిల్ డిజిట్ గ్రోత్. అవి వాటి దగ్గర తీసుకొని మనం డబుల్ డిజిట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయలేం కదా, అదనమాట. అందుకని చాలామంది ఏం చేస్తారంటే స్టాక్స్ ఎక్కువ పెట్టుకుంటారు, ఆ స్టాక్స్ అన్ని 10%, 5% ఆ టైప్ గ్రోత్తో ఉంటాయి. అందుకని 1-2 విన్నర్స్ ఉన్నా సరే మిగతా అన్ని లాగర్స్ కాబట్టి పోర్ట్ఫోలియో పెద్ద పర్ఫామ్ చేయదు. దాని బదులు మంచిగా ఈ రెవెన్యూ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ 20-30లో ఉన్న పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకున్నారనుకోండి, అలాంటి బాగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదన్నా కానీ ఇండెక్స్లు, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లాంటివి అయితే చాలా ఈజియెస్ట్ వే టు మేక్ మనీ అండి. ఎందుకంటే ఇండెక్స్లు మొత్తం బాగా డిజైన్ చేస్తారు కాబట్టి. ఇండివిజువల్ స్టాక్స్ ఎప్పుడు కూడా మీకు ప్యాటర్న్స్ అండ్ వాటి బిజినెస్ స్ట్రక్చర్స్ అండ్ వాటి ఫండమెంటల్స్ మీకు ఐడియా ఉంటేనే వాటి జోలు వెళ్ళాలి. అందుకని అందరికీ పోర్ట్ఫోలియో ఒకేలాగా మూవ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఓకే. అంటే బల్క్గా ఉన్నవి తీసుకోకుండా ఉన్న వాటిలో బెస్ట్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవాలి. రెవెన్యూ గ్రోత్ కనుక 20-30% కనుక ఉండే వాటిని పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకుంటేనే పోర్ట్ఫోలియో త్వరగా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. అండ్ రెవెన్యూ గ్రోత్ అంత పెరగవనుకోండి, సపోజ్ ఐటీసీ ఉంది, యూ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్ 20% ప్రయాణం ఎక్స్పెక్ట్ చేయకూడదు నువ్వు. ఎందుకంటే తన గ్రోత్ లేదు, హిందుస్థాన్ లివర్ గ్రోత్ లేదు, అట్లా రావు, అట్లా లివ్ అయ్యి 20-30 రావు. అదే పవర్ సెక్టర్స్ అనుకోండి, అన్ని యంగ్ కంపెనీస్, ఎనర్జెటిక్ కంపెనీస్, పవర్ హ్యూజ్ డిమాండ్ ఉంది కదా, అవి పోర్ట్ఫోలియో 20-30 పెరుగుతాయి, 40-50% పెరుగుతుంది. ఒకసారి పెరగడం మీద చాలా ఫాస్ట్ పోతాయి. అందుకని అట్స్ డిపెండింగ్ అపాన్ ది ఎకానమిక్ కండిషన్ బట్టి, కంపెనీ గ్రోత్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే పోర్ట్ఫోలియో ఫాస్ట్ పోవాలంటే మాత్రం రెవెన్యూ గ్రోత్ ఎక్కువనే తీసుకోవాలి. స్టెబిలిటీ ఉండాలంటే రెవెన్యూ లేకపోయినా సరే మెచ్యూరిటీ వచ్చినట్టు తీసుకోవాలి, అట్లా అనమాట. బట్ ఎక్కువ స్టాక్స్ ఉంటే ఖచ్చితంగా డైల్యూట్ అయిపోద్ది, గ్రోత్ పెద్దగా ఉండదు, పోర్ట్ఫోలియో స్లోగా పోద్ది. అంటే తక్కువనే తీసుకోండి. అంటే చాలామంది ఏంటంటే ఈవెన్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న వాళ్ళు కూడా లేదు, అంటే ఫ్లెక్సీ క్యాప్ అని, అండ్ ఇటు లార్జ్ క్యాప్ అని, లార్జ్ అండ్ మిడ్ అని, మల్టీ క్యాప్ అని తీసుకుంటారు. మీరు తీసుకున్న వాటిలో ఒక 30-40% అన్నీ అయ్యే ఒకే కంపెనీస్ అయ్యి. మీరు లార్జ్ క్యాప్ అని తీసుకున్నారు, ఏముంటే
రిలయన్స్ ఉంటుంది, హెచ్డిఎఫ్సి ఉంటుంది, టీసీఎస్ ఉంటుంది, ఐసిఐ బ్యాంక్ ఉంటుంది, భారతీ ఎయిర్టెల్ ఉంటుంది. లార్జ్ అండ్ మిడ్ అని తీసుకున్నారు, అందులో కూడా అయ్యే ఉంటాయి. ఫ్లెక్సీ అన్నారు, అందులో కూడా అయ్యే ఉంటాయి. ఎస్ అండ్ మల్టీ క్యాప్ అంటున్నారు, అవి కూడా అయ్యే ఉంటాయి. తీరా చూస్తే మీరేమో 4 రకాలుగా నేను రిస్క్ డైవర్సిఫై చేశాను మీరు అనుకుంటున్నారు. తీరా చూస్తే అందులో ఈ 5 స్టాక్స్ 40% వెయిటేజ్ ఉంటుంది. అవన్నీ స్లోగా గ్రో అయ్యే కంపెనీస్. ఇయర్లీ 20 గ్రోత్ లేదు వాటిలో, నువ్వు తీసుకున్న 8లో కూడా. అంటే పోర్ట్ఫోలియో పెద్దగా మూవ్ అవుతుంది. ఇయర్ మొత్తం మీద మేబీ 12% వచ్చింది నార్మల్ కండిషన్లో కూడా. అందుకని మీకు గ్రోత్ రావాలంటే ఓవర్లాప్ అయి ఉండకూడదు పోర్ట్ఫోలియో. అంటే రెవెన్యూ గ్రోత్ బాగునే తీసుకోవాలి. అందుకని మీరు కొంచెం అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ని టచ్ చేసినా వాళ్ళని పోర్ట్ఫోలియో డిజైన్ చేస్తారు. లేకపోతే మీకు ఐడియా ఉంటే చాలు. మీకు ఎస్ పోర్ట్ఫోలియో మంచి డైవర్సిఫై అవ్వాలి అనుకుంటే లేదు, లార్జ్ కన్నా లార్జ్ అండ్ మిడ్ కొంతవరకు పర్వాలేదు. అంటే స్మాల్ క్యాప్స్ బాగుంటాయి యాక్చువల్గా. అచ్చం స్మాల్ క్యాప్ పోర్ట్ఫోలియో ఏంటంటే వాళ్ళు ఎంటైర్ మార్కెట్లో ఉంచి పట్టుకొచ్చుకోతారు స్టాక్స్ అన్ని. ఇండియాలో లార్జ్గా జనరల్గా స్మాల్ క్యాప్స్ అంటే స్మాల్ క్యాప్ 250 నుంచి పిక్ చేయాలి రూల్ ఏం లేదు. 65% పిక్ చేస్తారు అక్కడ నుంచి. రెస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఎక్కడి నుంచి పిక్ చేస్తారనమాట వాళ్ళకి. అందుకని ఇండియాలో అంటే పోర్ట్ఫోలియో వైపు ఫుల్ డైవర్సిఫికేషన్ అంటే మాత్రం స్మాల్ క్యాప్సే వస్తాయి. లార్జ్ క్యాప్కి పెద్ద రావు. ఎందుకంటే అవే రిలయన్స్, అవే హెచ్డిఎఫ్సి, అవే ఐసిఐ బ్యాంక్, అవే ఉంటాయి స్టాక్స్. అందుకని మీరు పోర్ట్ఫోలియోకి వెళ్ళి స్టాక్స్ చూడండి, మీకు ఏమేమి ఉన్నాయి అనేది, ఎలా గ్రోత్ అనేది మీకు ఐడియా ఉంటుంది. ఏదైనా కానీ టూ మచ్గా 30లు 40లు ఇండివిజువల్ స్టాక్స్ పిక్ చేయమాకండి. కావాలంటే మ్యూచువల్ ఫండ్ రూట్లో పిక్ చేసుకోవచ్చు. మనం ఒక మ్యూచువల్ ఫండ్ పిక్ చేసుకున్నా అందులో 60-70 స్టాక్స్ ఉంటాయి, ఎస్ డైవర్సిఫై అవుతుంది. బట్ మన ఓన్గా అయితే మనకు వర్త్ కాదు. ఎక్కువ తీసుకునే కొద్దీ టూ మచ్ డైవర్సిఫికేషన్ అయిపోయి ఓవర్లాప్ అయిపోయి రిటర్న్స్ తగ్గిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాని బదులు ఒక 10 స్టాక్స్ రెవెన్యూ గ్రోత్ ఒక 20-30% ప్రయాణం ఉండేలా చూసుకుంటే చాలా ఫాస్ట్గా వస్తుంది. అది కూడా హార్డ్ సెక్టర్ ఏంటి ఇంకా బాగుంటాయి. ఎస్ ఫైనల్లీ అంటే కొత్తగా వచ్చే వాళ్ళు కనుక ఇలా మార్కెట్ కనుక రైజ్లో ఉన్నప్పుడు పోర్ట్ఫోలియో కూడా రైజ్ అవ్వాలి, బిల్డ్ అవ్వాలి అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? రైజ్ అయినా కాకపోయినా ఓకే, మీ ఫైనాన్షియల్ గోల్స్ ఎంత కావాలన్న క్లారిటీ కనుక ఉందనుకోండి, సేఫెస్ట్ రూట్లో అంటే మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఖచ్చితంగా వస్తుంది. మంచి పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. పట్టం లేవటం అనేది మన కంట్రోల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ లైవ్లో 400 పాయింట్లు ప్లస్లో ఉంది. రేపు మార్నింగ్ మంది మిగతా మార్కెట్లు అన్ని స్టేబుల్గా అనుకుంటే మన మార్కెట్ 400 పాయింట్లు ప్లస్లో ఓపెన్ అవుతుంది రేపు మండే. కొత్తలకు ఛాన్స్ ఇవ్వదు కదా, పాతలకే కదా. మీరు కొత్తగా రావాలంటే ఇంక రాలేరు కదా మార్కెట్లోకి. అందుకని మార్కెట్లో టైమింగ్ కోసం చూడమాకండి, మీరు కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు మేక్ గుడ్ మనీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. ఇండియాలో ఉన్న బ్యూటీ ఏంటంటే యావరేజ్ మీద మనం ఒక 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్లో. ఒక 5 years కనుక్కుంటే దే డిడ్ లాట్ ఆఫ్ రీచెస్ ఆ ఏరియాలో. అండ్ ఎవ్రీ ఇయర్ మార్కెట్ పడే ముందు ఎవ్రీ ఇయర్ 1 lakh పెట్టుకుంటూ పోతున్నాడు 35 years. అతను అన్లక్కీ ఇన్వెస్టర్ అనుకోండి. లక్కీయెస్ట్ ఇన్వెస్టర్ అంటే ఏంటి, బాగా బాటం ఎవ్రీ ఇయర్ బాగా పడిన తర్వాత 1 lakh పెట్టుకుంటూ పోతుంది ఎవ్రీ ఇయర్ 35 years. ఒక అతను ఇన్వెస్టర్ ఇవేం లేదు, సిస్టమేటిక్ ఇన్వెస్టర్ ఎవ్రీ మంత్ 1వ తారీఖు పెట్టుకుంటూ పోతున్నారు. ఈ ముగ్గురు మధ్య తేడా ఎంత వచ్చిందంటే 2% అండి 35 years తర్వాత వస్తే. అంటే ఎక్కువ టైం ఇస్తే అండ్ వరస్ట్ కూడా బెస్ట్ అవుతుంది బై డిఫాల్ట్, ఎక్కువ టైం ఇస్తే. అందుకని పోర్ట్ఫోలియో గోల్స్ ఇంపార్టెంట్. మీ ఫైనాన్షియల్ గోల్స్కి సూట్ అవుతుందా లేదా, ఈ వాలటిలిటీని మీరు హ్యాండిల్ చేస్తారా లేదా, అండ్ రిస్క్ని డైవర్సిఫై చేస్తారా లేదా, ఇవన్నీ చూసుకొని కనుక డిజైన్ చేసుకుంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వస్తుంది. ఇప్పుడు లాస్ట్ మంత్ అంత పడతానే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మంత్ ఈ స్పీడ్ రికవరీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. బట్ ఎండ్ ఆఫ్ ది ఎవరైతే మార్కెట్లో ఉన్నారో వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు కదా. సో అందుకని షార్ట్ టర్మ్ చూడొద్దు, మీరు లాంగ్ టర్మ్ కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు మనం రిస్క్ డైవర్సిఫై చేసుకుంటే యూ కెన్ గెట్ ద బెనిఫిట్ అనమాట, అందులో డౌట్ లేదు. బట్ ఇండివిజువల్ స్టాక్స్ అందరికి సూట్ అవ్వవు, అదైతే మీరు కొంచెం చూసుకోండి. అండ్ కొత్త వాళ్ళు అయితే కంపల్సరీగా లేదు, మ్యూచువల్ ఫండ్ రూట్లో ఎక్స్పోజ్ అవ్వండి, సింపుల్ ప్రొడక్ట్లు అయ్యి రిస్క్ మినిమైజ్ అవుతుంది. అండ్ ఒకే అసెట్ కన్నా మల్టీ అసెట్లు అయితే ఇంకా బాగుంటుంది. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.